ఇస్తే అధికారం చేజారిపోతుందని తెలిసి చంద్రబాబు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇనిమెట్ల పోలింగ్ బూత్ లో కోడెల రిగ్గింగ్ కి పాల్పడ్డారని ఆరోపించారు. కోడెలపై కంప్లైంట్ ఇస్తే 2 రోజుల పాటు కేసు నమోదు చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఇనిమెట్లలో కోడెలపై జరిగింది దాడి కాదని, రౌడీలతో రిగ్గింగ్ కి వచ్చిన కోడెలపై ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు. ఇనిమెట్ల పోలింగ్ బూత్ కి సంబంధించి సీసీ ఫుటేజ్ ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కోడెల అహంకారం, రిగ్గింగ్ తప్ప ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. మరోవైపు ట్వీట్లు చేసే లోకేష్ కు అసలు బుర్రుందా అని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. విఫలమవటమే కాకుండా ఇలాంటి ఎన్నికలు అసలు నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. అంతేకాకుండా ఈవీఎంలు మొరాయించాయి, ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు. ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు. మంచిదే అయ్యా, నీ పరిస్థితి ఏంటంటే నేను 150 గెలుస్తానంటున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఎన్నికలు లోపభూయిష్టంగా జరిగితే, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే, ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగని విధంగా లోపభూయిష్టంగా జరిగితే మీకు 150 ఎలా వస్తాయా? ఇలా అధ్వాన్నంగా జరిగితే మీకు 150 వస్తాయా అని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో 150 వస్తాయని చెప్తున్నారు, ఒకవైపునేమో ఎన్నికలు సక్రమంగా జరగలేదని చెప్తున్నారు. ఒక పద్ధతిలో మాట్లాడితే బాగుంటుంది. లోపభూయిష్టంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి మేము ఓడిపోతున్నాం అంటే కొంత వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు కౌంటింగ్ జరిగే సమయానికి తాను ఓడిపోవడం ఖాయమనేటువంటి విషయం తన మనసుకు అర్థమైన తర్వాత ఇలాంటి అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కాస్త అర్థవంతమైన మాటలు మాట్లాడి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మీరు గుర్తింపు పొందిన వ్యక్తిగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఇంకపోతే నిన్న కోడెల శివప్రసాద్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చాలా ఆవేశంగా మాట్లాడారు. దానికి కారణం ఏమిటంటే, కోడెల శివప్రసాద్ గారి మీద అతి కష్టంగా నిన్న పోలీసు వారు ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఎందుకు కేసు రిజిస్టర్ చేశారంటే, ఆయన పోలింగ్ బూత్లోకి వెళ్ళి, ఇనిమెట్ల పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ మా ఏజెంట్లను బెదిరించి, ఎన్నికల స్టాఫ్ను బెదిరించి బయటకు పంపి బూత్ని ఆక్రమించుకొని రిగ్గింగ్ చేయాలని. For more updates, please subscribe 99 TV Telugu.